గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్ కార్యక్రమంలో భాగంగా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చారు. అండ్ స్టాక్ మార్కెట్స్ పై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక సందేహాలు నివృత్తి చేసుకోవడానికి డైరెక్ట్గా కాల్ చేసి మేము ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి ఏమిటి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అండ్ బిజ్ బజ్ కార్యక్రమానికి స్వాగతం. సార్ ఇవాల్టి మార్కెట్లు ఎలా స్టార్ట్ కాబోతున్నాయి, ఏమిటి సిచ్యుయేషన్? ఇవాళ మార్కెట్స్ అన్నీ కూడా నిన్నటి హాలిడే అండి. వాళ్ళ మార్కెట్స్ అన్నీ ఇండియన్ మార్కెట్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. అయితే మొన్న లాస్ట్ 2 days నుంచి కూడా ఈ వెస్ట్ ఏషియాలో బాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. అదే ఇరాక్ కానీ ఇరాన్ ఇజ్రాయిల్ ఇష్యూ నెగిటివ్ అవుతుంది. సో దానివల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 1.5% దాదాపు 200 points నెగిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏషియాలో నిక్కీ పాజిటివ్లో ఉండటం కొంచెం పాజిటివ్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓవరాల్గా తీసుకుంటే ఇది వీక్నెస్ అయితే కనపడుతుంది. అలాగే క్రూడ్ పెరుగుతుంది. క్రూడ్ పెరగటం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 1 by 1 కొంచెం బగ్గుమంటున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో ఇలా అంటే మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది, ఇవన్నీ ఎఫెక్ట్ పడుతుంది సార్ ఇవన్నీ కూడా. ఎస్ సార్. సార్ ముఖ్యంగా మనకి చాలా మంది మెయిల్స్ పెట్టడం కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చాలా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని కంపెనీస్కి సంబంధించి వాళ్ళ సందేహాలు అడుగుతూ ఉన్నారు. సో మొదట నేను ఐటమ్ వైజ్ అంటే మీన్స్ కంపెనీ వైజ్ అడుగుతూ ఉంటాను, మీరు చెప్పాలి ఇప్పుడు సందేహ నివృత్తి జనాల కోసం. అలాగే సార్, ఫస్ట్ ఫార్మోస్ట్ హిందుస్థాన్ కాపర్ సార్. హిందూ కాపర్ వచ్చి ప్రజెంట్ ట్రెండ్ ఇది పాజిటివ్గానే ఉందండి. ఎస్ సార్. సో ఇది లాస్ట్ టైము 412 రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడంటే 24/5/2024 ఈ ఇయర్ మేలో అక్కడి నుంచి ఫాల్ అయ్యి 294 దాకా వచ్చిందండి. దాదాపు 100 points డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ట్రెండ్ వస్తున్నాయి మెటల్స్ అన్నీ కూడా. అందులో భాగంగా ఇది హిందూ కాపర్ కూడా పాజిటివ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 350 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది, డైలీ చార్ట్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. అంటే బై అండ్ డిప్స్ ఇప్పుడు ఇవాళ ఏదైనా డిప్ వచ్చినప్పుడు 330, 320 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇది అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పాజిటివ్గానే ఉంది సార్ ఇది. ఎస్ సార్. అండ్ పెట్రోనాట్ సార్, వాట్ అబౌట్ పెట్రోనాట్? పెట్రోనాట్ వచ్చి ఇది కూడా వీక్లీ చార్ట్లో ఇప్పుడు ప్రజెంట్ పాజిటివిటీ ఉంది. ఇది అంతకుముందు దాదాపు 379 హై లెవెల్ దాకా వెళ్ళింది 23/8/2024 నాడు. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 321 వచ్చింది 20/9/2024. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. అలాగే ఇప్పుడు 344 ప్రజెంట్ రేట్ ఉంది. ఇది సేమ్ అదే ఒక 20 points అన్న డౌన్ అయినా బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఉంది. ఈ పాజిటివ్గానే ఉంది సార్. ఈ పెట్రోనెట్ ఛాలెంజ్ కూడా చార్ట్ అంతా పాజిటివ్ ఉంది. ఇది లోయెస్ట్ లో లెవెల్ చూసుకుంటే అంతకుముందు 2023 డిసెంబర్లో 197 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 380 పీక్ హై వెళ్ళింది. సో బాగా ర్యాలీ వెళ్ళింది. సో ఆ ర్యాలీలో మంచి పార్టిసిపేట్ చేసింది ఇది. సో ఇప్పుడు కూడా ఇక్కడ పార్టిసిపేషన్కి ఇది 320 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో చార్ట్ పాజిటివ్గానే ఉందండి. ఎస్ సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, అశోక్ లేలాండ్ సార్. అశోక్ లేలాండ్ ఇది ఆటోమొబైల్ కంపెనీ, మనకు తెలిసిందే. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఆటోమొబైల్ కంపెనీ. ఇది మొన్న పీక్స్ 266 దాకా వెళ్ళింది సార్. ఇది ఎస్ సార్. 38/2024 అక్కడి నుంచి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు 236 దాకా వచ్చింది. ప్రజెంట్ ఆటోలో ఇది లో లెవెల్స్ రివర్సల్ వచ్చి 156 22/3/2024 నాడు ఉంది 156. అక్కడి నుంచి దాదాపు 260 దాకా వెళ్ళింది. సో ర్యాలీ అంత పెద్ద ర్యాలీ వచ్చింది కాబట్టి ఇది కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. ఇది ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 230 ఆ రేంజ్లో సపోర్ట్స్ తీసుకుంటుంది. ఇంకొంచెం ట్రెండ్ అయితే కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. ఇక్కడ లో లెవెల్ 233 కనుక బ్రేక్ అయితే ఇంకా కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఎస్ సార్. తర్వాత 2 కంపెనీస్ పోలీక్యాబ్ అండ్ దాల్మియా భారత్. ఓకే అండి. పాలీక్యాబ్ లాస్ట్ వీక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి. ఇది అంతకుముందు పీక్లు హై వచ్చి ఇది
దాదాపు 4222 2024 ఇయర్ స్టార్టింగ్లో 4200, ఇప్పుడు 7200 దాకా వెళ్ళింది మొన్న 21/6/2024 నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి 6054 దాకా వచ్చింది 26/7/2024 నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ తీసుకుంది. ఇప్పుడు 7326 దగ్గర నిన్న వీక్లీ చార్ట్లో క్లోజ్ అయింది. సో వెరీ పాజిటివ్గా ఉంది ట్రెండ్. సో ఇది బై అండ్ డిక్లైన్ స్ట్రాటజీ తీసుకోవచ్చు ఇది. సో మంచి చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. అయితే ఈ వీక్లీ హై కూడా బ్రేక్ అయ్యే ఇది కనుక ఇప్పుడు 7300 ఇక్కడ బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ ఇది పాజిటివ్గా చూపిస్తుంది. షూర్ సార్. మనకి కాలర్స్ లైన్లో ఉన్నారు ప్రస్తుతానికి. నరేష్ సిరిసిల్ల నుంచి. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్, అడగండి డౌట్ ఏంటో. సార్ ఉన్నారు మనతో పాటు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే మాకు ప్రాబ్లం ఏంటంటే సార్, రైమాండ్ ఒకటి, ఓలా, ఈ రెండు స్టాక్ లో సార్ మేము ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. ఓకే. అయితే సార్ వాళ్ళ సిచ్యువేషన్ వచ్చారు ఏంటి అనేది కొంచెం మాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్. అది హోల్డ్ చేసి పెట్టాలా లేకుంటే? ఓకే సార్. ఓలా ఎలక్ట్రికల్ అయితే మీరు ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ నిన్న కూడా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, మంచి డిస్కౌంట్స్ అవి ఇస్తారని. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఓలా ఎలక్ట్రికల్ అనేది మొబిలిటీ అది హోల్డ్ చేసుకోవచ్చు అండి. రేమాండ్స్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు 1714 దగ్గర అది ప్రజెంట్ ఉంది, 1740. ఇది కూడా ఏంటంటే బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో. ఎందుకంటే మార్కెట్స్ ఒక 1 వీక్ దాకా కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మనం బై అండ్ డిప్స్ హోల్డ్ చేసుకోవడానికి ఉంది. అలాగే యాడ్ చేద్దామంటే తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి సార్ ఇది. సో నెక్స్ట్ వీక్ వరకు కొంచెం అన్సర్టనిటీస్ ఉన్నాయి. గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది హోల్డింగ్ చేసుకోవటం, తక్కువ క్వాంటిటీస్ కొనటం. అలాగే ఏంటంటే ఇంట్రాడేలో సెల్ అండ్ రైజ్ అంటాం దీన్ని. ముందు మన షేర్లు పైన సెల్ చేసి కింద మళ్ళీ బై చేసుకోవటం, అదొక షేర్ రొటేషన్ కింద మనకి యూజ్ అవుతుందండి. సరే అండి, ఎంఫసిస్ ఒకటి అండ్ మోర్ ఓవర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి, వీటి పరిస్థితి ఎట్లా ఉంది? ఎంఫసిస్ కూడా ఇది 3015 దగ్గర ఉంది సార్. ఇది నిన్న క్లోజింగ్ అది. ఇది పీక్స్ లెవెల్ వచ్చి 3160 పీక్ వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇప్పుడు వీక్నెస్ చూపిస్తుంది ఎంఫసిస్ అనేది. ఇది అంతకుముందు 17/5/2024 నాడు 2200 ఉంది. అక్కడి నుంచి ఇది మంచి ర్యాలీ వచ్చింది ఐటీలో. ఇప్పుడు ఈ ఐటీ ర్యాలీలో ఏమవుతుందంటే ఇది సెల్ అండ్ రైజ్ కింద తీసుకోవచ్చు. వీక్నెస్ అనేది వీక్లీ చార్ట్లో కన్ఫర్మ్ అవుతుంది. అయితే 3150 అబవ్ మాత్రమే ట్రెండ్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ కొంచెం వీక్నెస్ ఉంది. ఇది 2800 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. షూర్ సార్. అండ్ సార్, ఇంతకుముందు దాల్మియా భారత్ గురించి మాట్లాడుకున్నామా, చెప్పారా? దాల్మియా చెప్పలేదు. ఏ సార్, దాల్మియా పరిస్థితి ఏంటి సార్ సిచ్యువేషన్? దాల్మియా భారత్ వచ్చి ఇది పాజిటివ్ ట్రెండ్ చూపిస్తాం సార్. అంతకుముందు ఇది 2450 దాకా వెళ్ళింది. ఇది 29/12/2023 నాడు 2400 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 1738 దగ్గర లో లెవెల్ వచ్చింది. అక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 1950 ఆ రేంజ్ ఉంది. సో ఇది వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్ చూపిస్తుంది. అలాగే డైలీ చార్ట్ పాజిటివ్ ఉంది. సో బై అండ్ డిక్లైన్స్ ఇది మంచి అడ్వైజ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు 1900 ఆ రేంజ్లో, 1920 ఆ రేంజ్లో ఉంటే మంచి ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. సో చార్ట్స్ బాగున్నాయి సార్. దాల్మియా భారత్ పాజిటివ్గా ఉంది. మొత్తం ట్రెండ్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. షూర్ సార్. గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటారు? గోద్రేజ్ ప్రాపర్టీ కూడా చార్ట్ ఇది లాస్ట్ టైము హైయెస్ట్ హై వచ్చి 3370 దాకా వెళ్ళింది సార్. ఇది 19/7/2024. అంతకుముందు అసలు లో నుంచి ఎక్కడ అప్ ట్రెండ్ వచ్చిందంటే ఇది లాస్ట్ ఇయర్ హై తీసుకుంటే 1780 24/11/2023. అలాంటిది 3370 దాకా వచ్చింది. అక్కడి నుంచి కొంచెం రివర్సల్ అయ్యి లో లెవెల్స్ 2816 2800 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు కూడా బ్రేక్ అయ్యి 3250 దగ్గర ఉంది. ఇది కూడా బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మంచిగా వస్తున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. కాబట్టి ఇది అరౌండ్ 3100 నుంచి 3000 దగ్గర మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. మంచి పాజిటివ్గా. షూర్ సార్. అండ్ లాల్పత్ ల్యాబ్స్కి సంబంధించి? లాల్పత్ ల్యాబ్ ఓకే సార్. లాల్పత్ ల్యాబ్ కూడా ట్రెండ్ చాలా ఇప్పుడు ప్రజెంట్ రివర్స్ లైన్ సార్.
ఇది అంతకుముందు 2024 మేలో అదే మార్చిలో 2,000 రూపాయల దగ్గర ఉంది షేర్ ప్రైస్. అలాంటిది ఇప్పుడు పీక్స్ 3,400 దాకా వెళ్ళింది 36/2024 నాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఫుల్ డౌన్ అయ్యింది. లో లెవెల్స్ వచ్చి ఇప్పుడు 3,200 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 3,415 నిన్న క్లోజింగ్ రేటు. ఈ మార్కెట్స్ ఫాలో అవుతున్నా ఇది గత 2 రోజుల నుంచి కూడా మంచి అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఇది కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ 3,600 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్గానే చూపిస్తుంది సార్. అండ్ సార్ చాలా మంది అడుగుతున్నారు అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గోల్డ్ తాకట్టు పెట్టుకునేవి కానీ అఫ్ కోర్స్ చాలా పాపులర్, మనం వింటూ ఉంటాం. ముతూట్ ఫిన్కార్ప్ కానీ అండ్ మోరోవర్ మనప్పురం కానీ. ఫస్ట్ ముతూట్ ఫిన్కార్ప్ ఎలా ఉండబోతుంది? ఓకే సార్, ముతూట్ ఫిన్కార్ప్ వచ్చి ఎస్ సార్, ఇది ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి 1955 ఉంది సార్. ఇది అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే 1280 లో లెవెల్ 15/3/2024 నాడు. అక్కడి నుంచి ర్యాలీ వస్తుంది. ఇది కంటిన్యూగా ఏంటంటే రేంజ్ టు పాజిటివ్ ఉంది. సో ఎప్పుడైతే బై అండ్ డిప్ బాగా దీనికి వర్కౌట్ అవుతుంది, ఇది అరౌండ్ 1850 నుంచి 1900 మధ్యలో బయింగ్ చేసుకుంటే ఎవ్రీ డిప్లో బయింగ్ ఇస్తుంది. ఇది ట్రెండ్ అయితే కంటిన్యూ అప్ ట్రెండ్ చూపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ స్టడీగా పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీస్ కూడా పాజిటివిటీ కనపడుతుంది అక్కడ. సో వీటి వైపు కూడా వెళ్ళొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ కంపెనీస్లో. ఎందుకంటే గోల్డ్ చాలామంది దీనికి బిజినెస్ బాగుంటుంది. వీళ్ళు గోల్డ్ లోన్ తీసుకుంటారు కాబట్టి సెక్యూర్డ్ లోన్, బిజినెస్ ఆపరేషన్స్ కూడా బాగుంటాయి వీటిలో. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు ఇది. సో వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో బై అండ్ డిప్స్లో బాగుంది. ఇది 1955 నుంచి ఇంకా మొన్న హై 2083 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మార్కెట్స్ కొంచెం వీక్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో తక్కువ క్వాంటిటీతో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎస్ సార్. అండ్ మోరోవర్ మనప్పురం గురించి ఏం మాట్లాడారు? ఓకే, సేమ్ ఇది మనప్పురం కూడా ఇప్పుడు ప్రజెంట్ 197 ఉంది సార్ రేటు. ఇది ప్రీవియస్ టోటల్ లో లెవెల్స్ చూసుకుంటే ఇది 129 నుంచి మూవ్మెంట్ ఉంది. మొన్న 30/11/2023 నాడు 125. అక్కడి నుంచి ఇది ఆల్ టైమ్ హై 228కి వెళ్ళింది 19/7/2024కి. ఇప్పుడు ప్రజెంట్ 197 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కొంచెం స్లో మూవింగ్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్కి ఇది బెటర్. అదే ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో మంచిది ఉంది. అలాగే లో లెవెల్స్ 162 దగ్గర మొన్న సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇది కూడా బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో బాగుంటుంది సార్. షూర్ సార్. అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కనుక అపోలో హాస్పిటల్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? అపోలో హాస్పిటల్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ ర్యాలీ చూపిస్తుందండి. ఇది అంతకుముందు ప్రీవియస్ పీక్స్ ఏంటంటే 6,700 దగ్గర నుంచి లో లెవెల్ వచ్చి 5,700కి వచ్చింది. 1000 పాయింట్లు తగ్గినప్పుడు 31/5/2024. అక్కడి నుంచి ఇప్పుడు 7,150 దగ్గర దాకా వచ్చింది. సో ఇది కూడా మంచి ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది మొన్న కంప్లీట్ ర్యాలీలో. సో ఇది బై అండ్ డిప్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఇది 7,150 నుంచి 7,000 కానీ 6,900 కానీ వచ్చినప్పుడు మంచి సపోర్ట్స్ వస్తాయి. సో ప్రజెంట్ ఇది హైలో ఉంది. సో వెయిట్ చేసి ఈ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు కొంచెం బై అండ్ డిప్ స్ట్రాటజీలో తీసుకోవచ్చు. షూర్ సార్. అండ్ పిడిలైట్ గురించి కూడా చాలా ఎక్కువగా రెగ్యులర్గా న్యూస్ వింటూ ఉంటాం. ఓకే, ఈ కంపెనీకి సంబంధించి సో పిడిలైట్ కూడా ఇదేంటంటే మంచి స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 2,300 ఉండేది 27/10/2023 లాస్ట్ ఇయర్. అలాంటిది ఇప్పుడు 3,300 దాకా వెళ్ళింది. ఇది కూడా ట్రెండ్ మంచి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కంపెనీ. సో మనకి తెలిసిన పిడిలైట్ ప్రొడక్ట్స్ కూడా వెరీ స్ట్రాంగ్ మార్కెట్లో. ఎస్ సార్. సో ఇది అరౌండ్ ప్రొడక్ట్స్ అలాగే షేర్స్ కూడా షేర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు. ఎస్ సార్. సో స్ట్రెంగ్త్ అవుతుంటాయి. ఇదే మార్కెట్ డిక్లైన్ అయినప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం మంచి అవకాశం తీసుకోవచ్చు. ఇది 3,250 నుంచి 3,200 దగ్గర మంచి సపోర్ట్ ఉంది సార్. ఇది ఆ రేంజ్లో ఏదైనా ఎంటర్ అయితే మంచి వాల్యుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం హై వాల్యుయేషన్లో ఉంది.
సో కొంచెం లో లెవెల్కి ఇంకొక 100-150 పాయింట్స్ డౌన్ అయినప్పుడు Yes, sir. మీరు ఎంటర్ అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఓకే సార్, అంటే అలాగే ప్రతి ఒక్కళ్ళ నోట్లో వినిపించేది ఎప్పుడు కూడా రిలయన్స్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించి అందులో ఏ దిశగా వెళ్తే బెటర్ అంటారు, అంటే ఏ విభాగంలో వెళ్తే బెటర్? చాలా మందికి ఇది రిలయన్స్ మొన్నటిదే మళ్ళీ 2929 దాకా వచ్చింది. అంతకుముందు రిలయన్స్ అయితే 3180 హై పీక్లో ఉంది. ఎస్ సార్. అక్కడ నుంచి ఇది ఇప్పుడు డౌన్ ట్రెండ్ కొంచెం రేంజ్లో ఉంది, దాదాపు 3000 నుంచి 29. ఈ 29 కనుక బ్రేక్ అయితే ఇంకా 280 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ వీక్నెస్లో ఇది డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేస్తుంది. లాస్ట్ 2 రోజుల నుంచి ఫాల్ అవుతుంది. అంతకుముందు పీక్ హై వచ్చి 3050 దాకా వచ్చింది. ప్రీవియస్ హైస్ తీసుకుంటే 3071, ఇది 30/8/2024 నాడు వచ్చింది. ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇది 3200 దాకా వచ్చింది. 12/7/2024 నాడు 3200 దాకా వచ్చింది. అక్కడి నుంచి సపోర్ట్ వచ్చి 2870 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ప్రజెంట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ వచ్చి 3070 రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది. సో ప్రజెంట్ అయితే 29 కనుక లో కట్ అయిందంటే ఇది ప్రీవియస్ లో లెవెల్ వచ్చి 28990 ఆ రేంజ్లో సపోర్ట్స్ వస్తున్నాయి సార్. షూర్ సార్. అండ్ ముఖ్యంగా సార్, పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో క్రూడ్ కానీ అలాగే హెల్త్ కేర్ రంగం కానీ ఫార్మా కానీ వీటికి సంబంధించి షేర్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అఫ్ కోర్స్ ఆల్రెడీ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతోంది అంటున్నారు మీరు. అవునండి. అంటే ఇది ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు వీటికి ఇప్పుడు నేను అడిగిన పర్టికులర్ బంచ్ ఆఫ్ స్టాక్స్ కి సంబంధించి, అంటే హెల్త్ కేర్, ఫార్మా అండ్ క్రూడ్. ఓకే సార్, ఇప్పుడు ఈ మూడింటికి ఇంటర్ రిలేషన్ ఉంది సార్. ఇది క్రూడ్ కనుక ఒక $10 పెరిగి సార్ ఒక్క సెకండ్ మీ మాట్లాడి వచ్చాను. హైదరాబాద్ నుంచి కాలర్ ప్రసాద్ గారు ఉన్నారు. హలో సార్ నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి సార్. సార్ ఇది ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 2 షేర్స్ తీసుకున్నాను హై వాల్యూమ్ లో. అది ఎట్లా ఉంటుందని ప్రాస్పెక్ట్ హోల్డ్ చేయకంటారా ఎనీ ప్రాబ్లమ్? ఫైనాన్స్ సార్ ఫస్ట్. ఓకే సార్, బజాజ్ ఫైనాన్స్ అయితే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇది ఇష్యూ ప్రైస్ కన్నా బాగా పైకి వెళ్ళినా కానీ ఓవరాల్ ఇంకా స్కోప్ ఉంది కాబట్టి మనం కొంత ఫ్రీ అమౌంట్ని హోల్డ్ చేయొచ్చు. ఇంకోటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనా? అవును సార్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అడిగారు ఆయన. ఓకే సార్. బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 59 రూపీస్ దగ్గర ఉందండి. ఓకే సార్, ఆల్రెడీ ఆయన తీసుకుని ఉన్నట్టున్నారు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్. ఇది అంతకుముందు 74 దాకా వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు వీక్లీ చార్ట్లో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ లో లెవెల్ అంతకుముందు 57 ఆ రేంజ్లో లో వచ్చింది. లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే రేపు 7-8 తారీఖుల్లో ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క ద్రవ్య పరపతి విధానం ఉంది. దానిలో కనుక రేట్స్ కట్ చేశారంటే వీటికి ఇంకా మంచి మూమెంటం వస్తుంది. అంతకుముందు హై వచ్చి 73, ఇక్కడ రైట్ ఎంట్రీ పర్వాలేదు. సో ఫ్రీ అమౌంట్ మీరు ఈ పెట్టుబడి కనుక ఫ్రీ అమౌంట్ అయితే ఇందులో టెన్షన్ లేదు సార్, బాగా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈవెన్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా అంటే ఇష్యూ ప్రైస్ కన్నా చాలా ఎక్కువ 100% ఉంది. అయితే అది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వెళ్తే మాత్రం కొంచెం లాంగ్ టర్మ్లో ఒక 2-3 మంత్స్ పర్ఫార్మెన్స్ చూసాక కానీ క్వార్టర్ రిజల్ట్స్ అవి వచ్చి అనౌన్స్ అయ్యాక వాటి యొక్క స్ట్రెంగ్త్ కనపడుతుంది కాబట్టి హోల్డ్ చేసుకోండి సార్. నిజామాబాద్ నుంచి నరేందర్ లైన్ లో ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, నా దగ్గర జెన్సార్ టెక్నాలజీస్ ప్లస్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఉన్నాయి సార్. ఒక 200 ఉన్నాయి సార్. మరి మార్కెట్ లో మరి ఎలా ఉంచుకోమంటారా సార్, సేల్ చేయమంటారా, మరి చెప్పండి సార్ కొంచెం. ఓకే సార్. ఓకే, జెన్సార్ టెక్నాలజీస్ ఒకటి, రెండోది మహానగర్ MGL సార్. జెన్సర్ అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది సార్. 800 నుంచి ఇప్పుడు 670 దగ్గర ఉంది. ఇది ప్రీవియస్ లో వచ్చి 526 నుంచి అప్ ట్రెండ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు లో లెవెల్ ఇది 2023 31 నాడు 200 నుంచి 875కి వెళ్ళింది. నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. సో ఇది మహా అయితే తగ్గినా మళ్ళీ
ప్రజెంట్ ఇక్కడ ఈ వీకే కొంచెం సపోర్ట్ తీసుకోండి. ఇది లో లెవెల్స్ మ్యాక్సిమం సపోర్ట్ లెవెల్ వచ్చి 600 దాకా ఛాన్సెస్ ఉన్నాయి సార్, డౌన్ అయ్యే ఛాన్సెస్. అక్కడి నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ పాజిటివ్ ఉంటుంది. ప్రజెంట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు కనుక ఏ రేట్లో తీసుకున్నారు ఇది? ఐ థింక్ ఆల్ కట్ అయిన ఒకసారి కనుక మీరు ఈ పైన హై రేట్లో కనుక తీసుకుంటే 50% ఎగ్జిట్ అయిపోవటం బెటర్ అండి. అక్కడి నుంచి కింద లెవెల్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. అలాగే మహానగర్ గ్యాస్ వచ్చి ఒక నిమిషం. ఎస్ సార్. ఇది 1915 ఉంది సార్ మహానగర్ గ్యాస్ ప్రెజెంట్ రేటు. సో ఇది కూడా ట్రెండ్ అయితే మ్యాక్సిమం రేంజ్ వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ ఫాల్లో ఇది పార్టిసిపేట్ అవుతుంది. సో కొంచెం ఇది కూడా వీక్నెస్ ఉంది. సో మీరు ఈ రేట్ కన్నా హై రేట్లో కనుక ఈ రేట్ కన్నా బిలో రేట్లో తీసుకుంటే 50% ఎగ్జిట్ అయిపోండి. సో ఇది కూడా ట్రెండ్ వీక్నెస్లో చూపిస్తుంది చార్ట్స్. ఎస్ సార్. అండ్ మోరోవర్ రికమెండేషన్స్ విషయానికి వస్తే కనుక పర్టికులర్గా ఈరోజు రికమెండేషన్స్ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇది సో సెల్ సైడ్ తీసుకోవచ్చు మీరు అన్నట్టు టాప్ ఫ్రంట్ లైన్ కంపెనీస్. ఇప్పుడు బయింగ్ జోన్లో తీసుకుంటే ఓన్లీ మెటల్ కంపెనీస్ బాగున్నాయి సార్. ఇది జిందాల్ స్టీల్ కానీ టాటా స్టీల్ కానీ ఇవి తీసుకోవచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్. సో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మెటల్స్ బాగున్నాయి. అలాగే మిగతా క్రూడ్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని వీక్ అవుతాయి. క్రూడ్ బాగా పెరుగుతుంది కాబట్టి క్రూడ్ రిలేటెడ్ ఇరాన్ ఎఫెక్ట్ కాబట్టి మీరు ఏంటంటే నా పాయింట్ బాగా ఇంట్రాడే చేసేవాళ్ళు కానీ తక్కువ క్వాంటిటీ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతుంది కానీ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది. బట్ ఆ పుల్ బ్యాక్ని ఇంట్రాడే కింద బయటకు వచ్చేయాలి. సో ఇవాళ ఎక్కువ ట్రేడింగ్ విపరీతంగా పెట్టుకోకుండా వెయిట్ ఫర్ రైట్ ఆపర్చునిటీ చేసుకోవచ్చు. ఓకే సార్. బెంగళూరు నుంచి జగదీష్ లైన్ లో ఉన్నారు. హలో హలో జగదీష్ గారు, అడగండి డౌట్ ఏంటో. సార్ టాటా స్టీల్ కానీ ఐఆర్ఎఫ్ ఓకే మీ దగ్గర ఉన్నాయా, తీసుకోవాలి అనుకుంటున్నారా? మేము ఐఆర్ఎఫ్ ఆల్రెడీ పెట్టాము, అవి అలాట్ అవటం లేదు షేర్స్. టాటా స్టీల్ ఐఆర్ఎఫ్సియా సార్, ఐఆర్ఎఫ్. హలో జగదీష్ గారు. సరే చెప్తాను. టాటా స్టీల్ అయితే ఇప్పుడు మంచి టర్న్ అరౌండ్ అయింది సార్. అంతకుముందు ఇది 180 దాకా పీక్ వెళ్ళింది, ఇప్పుడు 151 ఉంది. సో ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది, సపోర్ట్ తీసుకుంది. సో స్టీల్ కంపెనీస్ అన్నీ కొంచెం పాజిటివ్ ర్యాలీలో కనపడుతున్నాయి లాస్ట్ 2 వీక్స్ నుంచి. ఓకే. సో ఇది మనకి ఇక్కడ టాటా స్టీల్ వరకు అయితే ఓకే. దీనికి స్టాప్ లాస్ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తారంటే 140 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అంటే మళ్ళీ అక్కడ యాడ్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్తే హనుమాన్ గారు, అడగండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. హిందూ ప్రాపర్టీ వేదాంత ఇప్పుడు బై చేసుకోవచ్చా? ఏ రేట్లో బై చేయమంటారు? అది షార్ట్ టర్మ్ తీసుకోమంటారా, లాంగ్ టర్మ్ తీసుకోమంటారా? వీడియోలో అయితే మంచి డివిడెండ్ స్టాక్ సార్ ఇది. సో ఇదైతే పీక్స్లో ఉంది సార్. ఇది మంచి లాస్ట్ వీక్ కూడా బాగా అప్ ట్రెండ్కి వచ్చింది. సో మీరు కొంచెం లేట్ చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇది 1 వీక్ బ్యాక్ అయితే 425 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 515 ఉంది. దాదాపు 100 పాయింట్స్ పెరిగిపోయింది. అయితే కూడా ఇది కొంచెం మీరు తీసుకుందాం అనుకుంటే ఒక 50% ఇక్కడ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకో 100 పాయింట్స్ డౌన్లో మళ్ళీ తీసుకోండి. ఓవరాల్గా వీడియోలు మంచి పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ నుంచి మెటల్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్లీ హై కూడా వచ్చింది. ఇది ప్రీవియస్ వీక్లీ హై కూడా 450 బ్రేక్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు 500, 516 ఉంది. 500 దగ్గర మీరు ఎంటర్ అవుతానంటే ఒక 50% అవ్వండి. 450 దగ్గర మళ్ళీ ఒక 50% అవ్వండి. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. షూర్ సార్. అండ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మినిమం అవగాహన నుంచి మొదలు పెడితే కనుక వాళ్ళు అందులో మాస్టర్స్ అయ్యే వరకు కూడా మీరు ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేస్తున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ తప్పకుండా సార్. మీరు అందరూ ఎటు చూస్తున్నారు, ఇవాళ నేను ఏదైనా ఒకటి మీకు చెప్పగలుగుతున్నాను అంటే నేను ఈ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవటం వల్లే ఇవాళ మీకు ఇది ఎలా ఉంది ఏంటని చెప్పగలుగుతున్నాం. మీరు కూడా
మాలాగా అయితేనే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి మీరు జస్టిఫై చేయగలరు. అది ఓన్లీ ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ వల్లే మీకు వస్తుంది. కాబట్టి ఇది మనందరం కూడా ఇవాళ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది. బట్ దాన్ని తీసుకోవాలంటే కంపల్సరీ ఒక నాలెడ్జ్ రావాలి. దానికి ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్లో మీరు కొంత ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్గా ఆ లెసన్స్ అన్ని విని ఆ పద్ధతి ప్రకారం చేయటం ద్వారా మీ యొక్క స్కిల్స్ పెరుగుతాయి. దానివల్ల మీ యొక్క అవుట్పుట్ చూసే పద్ధతి మారుతుంది. దానికి మీరు గానుగపాటి అకాడమీ అనేది మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ వీకెండ్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ ఫ్రైడే కానీ నుంచి మండే వరకు. మండేలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కొరకు కానీ మీరు ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుకొని మీరు రావాలని కోరుకుంటున్నాం. తెనాలి నుంచి వీరయ్య గారండి లైన్లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ గురించి చెప్పండి సార్. ఈ 3 కంపెనీలు నా దగ్గర 5 చొప్పున ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ. ప్రజెంట్ ఓఎన్జీసీ అయితే 388 నుంచి ఫాల్ అయింది సార్. ఇది లాస్ట్ 2 months నుంచి 388 హై ఉంది, ఇప్పుడు 286 ఉంది. ప్రజెంట్ కొంచెం వీక్నెస్ ఉంది. ఇది హెచ్పిసిఎల్ వచ్చి హిందుస్థాన్ పెట్రోలియం, ఇది కూడా హిందుస్థాన్ పెట్రోలియం 444 ఉంది, పాజిటివ్గా ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం అయితే టాప్ హయ్యర్ హైస్ బ్రేక్ అయింది, పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఏమడిగారు? హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియా అడిగారు. ఓఎన్జీసీ, హిందుస్థాన్ పెట్రోలియం, ఓఎన్జీసీ అండ్ కేన్ ఇండియా అండి. ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా అడిగారు. ఇప్పుడు ఓఎన్జీసీ చెప్పచ్చు. ఓఎన్జీసీ కూడా ఇది 335 నుంచి ఫాల్ అయింది సార్. ఇప్పుడు 294 ఇక్కడ సపోర్ట్స్ అయితే తీసుకుంటుంది. డన్ సార్. సార్ అండ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నారు క్లుప్తంగా. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏం చెప్పండి? ఇప్పుడు దసరా కింద ఈ అందరికీ కూడా ఈ దసరా కింద ఇప్పుడు రేపు ఫ్రైడే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ ఇటీలో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు ఒక మంచి ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ మంచి అవగాహన ఇస్తాం. అలాగే మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, అలాగే మన యొక్క పోర్ట్ఫోలియోని ఎలా కాపాడుకోవాలి, వీటి గురించి కూడా స్పెషల్ ఒక కంప్లీట్ అవగాహన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు, సందేహాలన్నీ నివృత్తి చేశారు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ బిజినెస్ చూశారు కదా. మొత్తానికి అంటే మీ విచక్షణకు అనుగుణంగా అలాగే మీరు అవగాహన పెంచుకుంటూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఛానల్ కానీ అలాగే విశ్లేషకులకు కానీ ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించి మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి బిజ్ బజ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.